నేను ఏ తప్పు చేయలేదని మొండిగా వాదించాను. కానీ ఒక మనిషిగా నా తప్పుని నిజాయితీగా ఒప్పుకొని మారడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమన్నప్పుడు నాకు మళ్ళీ అదే శిక్ష వేయకు. నా పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమాలుతున్నాను వసు. నువ్వలా దూరంగా నేనిలా భారంగా ఎన్నాళ్ళేవో చెలిలాగా ధీరుడే దీనంగా మారే నీ వల్లేగా మన్నించమంటే వినవుగా నీ రకనకు చీకటింట దీపంగా నన్ను చూడమాకు పట్టరాని కోపంగా నిన్ను మా అమ్మ కన్నా పురూపంగా అనుకున్నానుగా నీ నవ్వులేని చోటు నాకు నరకంగా ఎన్ని పువ్వులున్న ఎడారే ఎదురుంగా నా తప్పు నేను ఒప్పుకుంటున్నాగా. ధ్రువ సార్, మీ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ అబద్ధమని ఎలా అనుకుంటాను సార్? తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలని చూస్తారు, కానీ మీరు మాత్రం శిక్ష వేయొద్దు అని బ్రతిమాలుతున్నారు. ఇది మీకే కాదు సార్, నాకు పెద్ద శిక్ష అని మీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి? నా నమ్మకాన్ని, మన బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నాకు అర్థమవుతోంది. నన్ను క్షమించండి సార్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఒకసారి ఈ విషయం గురించి అత్తయ్యతో మాట్లాడాలి. అమ్మా, ఇప్పుడు నానమ్మ ఎందుకు పిలిచింది? మళ్ళీ తిడుతుందేమో, నాకు భయంగా ఉంది. భయపడకు, నేనున్నాను కదా. పద. పిలిచారంట? అవును, పిలిచాను. నువ్విక్కడికొచ్చింది నీ కూతురి ట్రీట్మెంట్ కోసమే అని చెప్పావు కదా, అదే మాట మీద ఉంటావా? అవునండి, తన ప్రాణం కాపాడుకోవడమే నాకు ముఖ్యం. అదే మాట అన్నాను, అదే మాట మీద ఉంటాను. నువ్వంత జెన్యూన్గా ఉంటే నువ్వడగని, అస్సలు ఊహించని ఒక ఆఫర్ నీకిస్తున్నాను. ఆఫరా? అర్థం కాలేదు మేడం. అంశుకి కావలసిన ట్రీట్మెంట్, ఆపరేషన్, దానికెంత ఖర్చైనా నాది బాధ్యత. ఈ పాప ధ్రువ రక్తం కాబట్టి ఈ ఇంటి పేరు కూడా తనకిస్తాను. ప్రతాప్ వారసురాలిగా ఈ ఇంట్లోనే పెరుగుతుంది. నిజంగానే మేడం? కానీ వన్ కండిషన్. ఈ సంతోషంలో మీరు ఏ కండిషన్ పెట్టినా నేను క్షణం కూడా ఆలోచించను మేడం. మిగిలినవన్నీ నాకు చాలా చిన్నవి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? అంశుని నువ్విక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు.
అంశు బాధ్యతంతా మాది. నువ్వు పక్కనుంటే ఆ గతం ధ్రువాని వసుని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పాప భవిష్యత్తు కోసం నువ్వు పాప జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి. మేడం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా కూతురు జబ్బు తగ్గడానికి కొంచెం సాయం దొరికితే చాలు అనుకున్నాను. కానీ మీరు నా పాపకి నేను ఎప్పటికీ ఇవ్వలేని గౌరవాన్ని, ఈ ఇంటి పేరుని ఇస్తానంటున్నారు. పైగా తనకి ఆపరేషన్ చేయించి ప్రాణం పోస్తానంటున్నారు. తన అదృష్టానికి భవిష్యత్తుకి నా మమకారం అడ్డు రాకూడదు మేడం. దీని గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నా దగ్గర పేదరికంలో పెరగడం కన్నా మీ ఇంటి బిడ్డగా పెరిగితే నాకు సంతోషం మేడం. నేను వెళ్ళిపోతాను మేడం. ఇప్పుడే నా బిడ్డని వదిలి వెళ్ళిపోతాను. అంశు, జాగ్రత్త జాగ్రత్త. అమ్మా వెళ్ళొద్దమ్మా, నేను నీతో వస్తానమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అంశు తల్లి, నా వెనక రావద్దు. ఒక్క అడుగు ముందుకు వేసినా నా మీదొట్టే. పాపా, వసు, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? వసుంధర, నేను చేసినవేవి మనసులో పెట్టుకోకు. పాపని జాగ్రత్తగా చూసుకో. ధ్రువ, జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. కానీ పాపని మాత్రం నేను చేసిన తప్పులా చూడకండి. తను నా ప్రాణం. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. ఒంటరిగా పెంచే తల్లి భయం ఎలా ఉంటుందో తెలుసుగా. నాకేదైనా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ప్రతి క్షణం కుమిలిపోయేదాన్ని. కానీ నాకు ఆ భయం లేదు. బయట జనం మాటలకి భయం వేసి చచ్చిపోదాం అనుకున్న ప్రతిసారి ఈ బిడ్డ నా కళ్ళ ముందుకొచ్చి నా కాళ్ళకి బంధం అయిపోయేది. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. నాకే ఏ బెంగా లేదు. నేను వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. నువ్వు పక్కన లేకపోతే నాకు చాలా భయం వేస్తుంది. చూడన్నా, ఆంటీ వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. నీకు ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. నాకు అవేం వద్దమ్మా, నువ్వు ఉంటే చాలు. నేనే ట్రీట్మెంట్ చేయించుకోను. నన్ను నీతో తీసుకెళ్ళిపో అమ్మా, ప్లీజ్ అమ్మా. నేను వచ్చేస్తానమ్మా. వద్దు నాన్న, నా మాట విను.
ఇక నుండి నీకు అంతా మంచి జరుగుతుంది. లేదమ్మా, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ప్లీజ్ అమ్మా, నన్ను తీసుకెళ్ళిపో అమ్మా. నా బంగారు తల్లివి కదూ, నా మాట వింటావు కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను వెళ్ళనమ్మా, నేను వెళ్ళను. నేనెక్కడికి వెళ్ళను, నీతోనే వస్తానమ్మా. నా మాట విను. ఆగు మీరా, ఆగు మీరా, ఆగు మీరా, మీరా. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక తల్లి నుంచి బిడ్డని వేరు చేసే హక్కు ఎవరికి లేదు. నువ్వు లోపలికి వెళ్ళు మీరా. అది కాదు వసుంధర, నాకంటే పాప ట్రీట్మెంట్ ముఖ్యం. పాప ట్రీట్మెంట్ జరుగుతుంది. రేపటి నుంచే మొదలవుతుంది. దానికి నువ్వు వెళ్ళడానికి సంబంధం ఏమీ లేదు. లోపలికి వెళ్ళు. వసుంధర, నేను చెప్పేది. అత్తమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకిలా జరుగుతోంది. నేను నా తల్లికి దూరమై అనాథలా పెరిగాను. ఇప్పుడు నా జీవితం కోసం ఇంకొక పాపని తల్లున్న అనాథని చేయలేను. ఆ పాపం మీద నేను నా ఇల్లు కట్టుకోలేను. అర్థం చేసుకోండి. చూడు మీరా, నువ్వు ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చినా నీకు ఈ ఇంట్లో దక్కాల్సిన హక్కు దక్కాలి. అదే న్యాయం. లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళకపోతే నేను బయటికి వెళ్తాను. ఈ ఇంట్లో ఉండే హక్కు అందరికంటే నీకే ఉంది. నీతో పాటు ధ్రువ సార్ ప్రతిరూపం ఉంది. ఇక్కడే నువ్వు ఉండాలి. పాపం తీసుకుని లోపలికి వెళ్ళావు. గ్రేట్ వసుంధరా. ఎంత చెప్పాను నీకు? అరిచి చెప్పా, ఏడ్చి చెప్పా, బ్రతిమల్లి చెప్పాను. ఇంకా ఎలా చెప్పినా నీకు అందరి కన్నీళ్లు తప్ప నా కన్నీళ్లు కనపడవు. తల్లికి బిడ్డని వేరు చేయకూడదు, ఒప్పుకుంటాను. మరి భర్తకి భార్య దూరంగా ఉండొచ్చా? నీ లాజిక్స్ మొత్తం నా విషయంలో పక్కకు వెళ్ళిపోతాయా? ఆపండి. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? మీ బాధ నాకు అర్థం కావడం లేదా? మీతో పాటు ఈ గుండె కూడా అంతే గాయంతో బాధపడుతోంది. మిమ్మల్ని దక్కించుకోవడానికి నేను ఏమేం చేశానో, ఎన్ని దాటి మిమ్మల్ని చేరుకున్నానో మీకు తెలుసు. అయినా మనం కలవలేకపోతున్నామంటే మనకి పైన రాసి పెట్టలేదేమో. నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే మీకు నన్ను దాటి చూడడం కష్టమే. కానీ ప్రేమ కన్నా బాధ్యత ఎప్పుడు పెద్దది సార్. అది మీకు ఆవేశంలో అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత అర్థమవుతుంది. వసుంధర, ఇక చాలు. నేను అలసిపోయిన వసుంధర. ఇదే నీ చివరి నిర్ణయం అయితే నాది కూడా విను. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళుండాలి, లేకపోతే నేనుండాలి.
నాకు నీ అంత జ్ఞానోదయం కలగలేదు. వాళ్ళకి దగ్గరగా నువ్వు వేసే ప్రతి అడుగు నన్ను నీకు దూరం చేస్తుంది. ఈ ఇంట్లో నువ్వు, నేను, అమ్మ మాత్రమే ఉండాలి. ఇదే నా ఫైనల్ డెసిషన్. అత్తయ్య, మీకు కూడా నేను చేసింది తప్పనిపిస్తుందా? వసుంధర తప్పు చెయ్యదు, కానీ ఈ ఒక్కసారికి తప్పు చెయ్యవే, నీకు దండం పెడతాను. అత్తయ్య, నేను అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ధ్రువ చెప్పింది కూడా విన్నావు కదా, వాడు కూడా ఎప్పటికీ స్వాగతించడు. ఇక తను వెళ్ళిపోతే పాప కొన్ని రోజులు బాధపడినా తర్వాత ప్రేమతో అన్నీ మర్చిపోతుంది. అది ఇంకా పసిదే, అర్థం చేసుకోవే. ఇదే అందరికీ మంచిది. మీరు అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉందత్తయ్య. తప్పు చేయవే అని అన్నారు అంటే జరుగుతున్నది తప్పని మీకు తెలుసు. ఇది బిజినెస్ కాదత్తయ్య. ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పడానికి బంధం. మీరు అడుగుతున్నది తిరిగి ఎంత ఇచ్చినా పూడ్చలేనిది తల్లి ప్రేమ. అది మీకు తెలుసు. నన్ను క్షమించండి. వసుంధరా, ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. దాసు, రే నువ్వేనా? నిజంగా నువ్వేనా దాసు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ కోసం అసలు వెతకని చోటంటూ లేదు. చచ్చిపోయావు అనుకున్నావురా అందరం. శంకరన్న నీకోసం కన్నీళ్లు పెట్టుకోని రోజు లేదు. అసలు ఏమైపోయావురా? నా గతం ఒక అడవి లాంటిది భాస్కర్. అందులో దారి తప్పి ఇన్నాళ్ళు చీకట్లోనే ఉండిపోయాను. అసలు నందిత, నా నందిత ఎలా ఉంది?
నందిత గురించి అడుగుతున్నావా? ఆ యాక్సిడెంట్ తర్వాత అసలు ఏం జరిగిందో ఎవ్వరికి తెలియనివ్వలేదురా. మాకు కూడా ఎవ్వరితోనూ నోరు మెదపొద్దని చెప్పారు. మరి యాక్సిడెంట్ తర్వాత ఏమైంది? నా బిడ్డ ఇది. శంకరన్న నీ బిడ్డను తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. మన రంగమ్మతో గుర్తుందా? తన దగ్గర పెట్టాడు. ఆ పాపకు 5 ఏళ్ళు వచ్చేదాకా అక్కడే పెరిగింది. ఆ తర్వాత ఈ ఊరు తీసుకొచ్చాడు. రంగమ్మత్తయ్య చనిపోయే ముందు కూడా ఈ నిజం చెప్పాలని ఎంత మదన పడిందో తెలుసా? నా కూతురా, అప్పుడే దాన్ని కూడా చంపేసుంటే శత్రుశేషం లేకుండా 2 టికెట్లు దిగిపోయేవి. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆ పిల్ల ఒకటే ఆయుధం అని వదిలేశా. ఇప్పుడు నా కూతురు ఎలా ఉంది భాస్కర్? నందిత ఎలా ఉంది? వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారా? ఏం సంతోషం రా. ఆ యాక్సిడెంట్ తర్వాత నందిత జాతకమే తలకిందులైపోయిందిరా. నందితకి పక్షవాతం వచ్చి వీల్ చైర్కి అంకితమైపోయింది. నువ్వు నీ పాప ఆ ప్రమాదంలో చనిపోయారని తను కూడా నమ్మింది. అందుకే ప్రతాప్ సారు తన్ని వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. ఒక సంవత్సరం క్రితమే ప్రతాప్ సార్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 25 విజేత చుట్టా మాధవి ప్రొద్దుటూరు. బహుమతి అందిస్తున్నవారు తుమిడి బ్రదర్స్ విశాఖపట్నం. ధ్రువ, హాస్పిటల్లో ఈరోజు అపాయింట్మెంట్ ఉంది. కొంచెం మీరు కూడా నాతో పాటు వస్తారా? చాలు. అసలు దీన్ని నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జర్రిలు పాకినట్టుంది. అసహ్యంగా ఉంది. ఇంకా ఆపండి ధ్రువ. ఇప్పుడు మీకేం కావాలి ధ్రువ? బయటికి నడు. ధ్రువ, ధ్రువ, ధ్రువ వదులు. ధ్రువ, పాపను వదులు. ధ్రువ, చెప్పేది విను. ధ్రువ.